ఈ ఈడియట్ డౌట్స్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా నమస్కారాలు. ఎప్పట్లాగే మన ఈడియట్ డౌట్స్ని నివృత్తి చేసేందుకు మన పని పాట లేని పామర్ కుమార్ గారు పనికిమాలినవాడు కనుక వారు ఈ కార్యక్రమానికి ఎర్లీగా వచ్చిన మేము మా కమర్షియల్ యాడ్స్ అవన్నీ చూసుకొని కరెక్ట్ సమయానికి మొదలుపెట్టాం. అది వేరే విషయం. ఏదేమైనప్పటికీ ఎప్పట్లాగే వారికి మీ పక్షాన ఇటు మా ఛానల్ పక్షాన స్వాగతం పలుకుతాం. నమస్కారం పామర్ కుమార్ గారు. నమస్కారం. ఈ కార్యక్రమానికి మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. పామర్ కుమార్ గారు ఈనాటి కార్యక్రమంలో తొలి ప్రశ్న, మిరపకాయ చిత్రం ఇన్స్పిరేషన్తో తాను సొరకాయ అనేటువంటి ఓ చిత్రాన్ని నిర్మించాలని సంకల్పంతో ముందుకు వెళుతూ ఉన్నాను. అయితే ఇలా సొరకాయ చిత్రం నిర్మించడం వల్ల గ్రహాలు అవి అనుకూలిస్తాయా, ఆ రకంగా నేను సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందా అని అడుగుతా ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి పామర్ కుమార్ గారు? మీ ఇన్స్పిరేషన్ బాగానే ఉంది. అయితే గ్రహాలు ప్రతిసారి అనుకూలిస్తూనే ఉంటాయి. కాకపోతే మీరు తీసే సొరకాయ సినిమా ఏదైతే ఉందో అందులో పసలేకపోతే జనాలు అనుకూలించరు. అంతేకాకుండా రుసరుసలు ఆడుతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే మీరు తీసే సొరకాయ సినిమాలో పసుండేలాగా మీరు చూసుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. మొత్తానికి చాలా చమత్కారంగా మన పామర్ కుమార్ గారు ఈ సందేహాన్ని నివృత్తి చేశారు. అయితే కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిద్దాం. పామర్ కుమార్ గారు, అసలు మీకు బుద్ధి ఉందా? ఏం మాట్లాడుతున్నారు భ్రాంతి స్వరూప్ గారు? అది కాదండి, ఎంత మీకు పని పాట లేకపోతే మాత్రం మేము కార్యక్రమానికి పిలవగానే గంట ముందుగా పరిగెత్తుకొస్తే మేము ఏం కావాలి ఇక్కడ? మీది తప్పు. గుమ్మడికాయలాగా అలా కూర్చొని ఖాళీగా కూర్చొని ఉండగా నాకు మాటి మాటికి కాల్ చేస్తూ ఉంటారు. ఏమిటి నవ్వుతున్నారు? నవ్వుతున్నారు చూడు. నీచ పేద, అప్రాచ్య పేద. మీరే అప్రాచ్యం వెదవా. ఆ మొహం చూసుకున్నారా ఎప్పుడైనా? గుమ్మడికాయ మొహం మీరును. కార్యక్రమానికి ముందుగా మీరు వచ్చేస్తే మేము ఇక్కడ మీతో పాటు కూర్చోవాలి. ఇలాంటి పనికిమాలిన పనులు ఇప్పుడు చేస్తే చేశారు కానీ ఇంకెప్పుడు కూడా ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయకండి. మీరు పిలవగానే వస్తున్నారు. తప్పు నాది కాదు, మీ ఛానల్ వాళ్ళది, మీది. సరే సరే, అనవసరంగా మాట్లాడకండి. ఈ అప్రాచ్య పనులు ఇక్కడ ప్రేక్షకులు చూస్తారు. ఏమిటి అప్రాచ్య పనులు? పామర్ కుమార్ గారు, ఈ కార్యక్రమం అయినంతరం మిమ్మల్ని తిట్టకుండా నా కడుపారా తిట్టి పెడతాను. కానీ ఇప్పుడు విరామం అనంతరం కార్యక్రమాన్ని తిరిగి కొనసాగిద్దాం. పామర్ కుమార్ గారు, ఈనాటి మన మరో ప్రశ్న ఏమిటంటే, బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికిరాదని చెప్పి మనం ఈ సామెతను అనాదిగా వింటూ ఉన్నాం. అసలు ఈ బ్రహ్మచారికి బెండకాయకి లింక్ ఏమిటి? ఇలా అనడానికి గల కారణాలు ఏమిటని మన బ్రహ్మాపురం నుంచి బ్రహ్మచారి గారు రాస్తా ఉన్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి పామర్ కుమార్ గారు? బ్రహ్మచారి బెండకాయ ఈ రెండాటికి పోలిక ఏమీ లేదు. అయినా అయినా భ్రాంతి స్వరూప్ గారు, ఈ ప్రశ్న చాలా క్లిష్టమైన ప్రశ్నలాగా ఉంది. ఈ ప్రశ్నకు నేను కూడా సమాధానం ఇవ్వలేను. ఎందుకంటే నేను బ్రహ్మచారినే కనుక నాకు ఈ ప్రశ్నకి సమాధానం ఎక్కడా తట్టడం లేదు. మీ దగ్గర అంత సరుకు లేదని నాకు తెలుసు అనుకోండి, అది వేరే విషయం. బ్రహ్మచారి గారు, ఈ ప్రశ్నకి నేను సమాధానం ఇవ్వలేను, నన్ను క్షమించండి. ప్రేక్షకులు అడుగుతున్న ఈడియట్ డౌట్స్ని ఇంతకన్నా బాగా నివృత్తి చేసేటువంటి ఉద్దేశం మీకు ఏమైనా ఉందా? అలా మాట్లాడకండి. నాకు రాని దాని గురించి నేను రాదు అని చెప్పాను. ఎందుకంటే చెప్తూనే ఉన్నాను కదా, నేను బ్రహ్మచారిని. మీకు అసలు బుద్ధి ఉందా పామర్ కుమార్ గారు? అన్నిదా భావించొద్దు. ఎందుకంటే పాపం బ్రహ్మచారి గారు ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం పరిగెట్టుకొని మరి మన ఛానల్కి ఈ ఉత్తరం రాసినప్పుడు ఆయన యొక్క సందేహాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. కనుక మీరు కాసేపు ఆగండి, నేను చెప్తాను. బ్రహ్మచారి గారు, బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికిరాదు అనేది మనం అనాదిగా వింటున్నటువంటి సామెత అయినప్పటికీ సమాజంలో బ్రహ్మచారి బెండకాయ కాదు, ఇతర ఏ కాయ ముదిరినా మనకి పనికిరాదు అది. కనుక బ్రహ్మచారి గారు, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు త్వరితగతిన వివాహం చేసుకొని మా పామర్ కుమార్లా పనికిమాలినవాడు కాకుండా
మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం. పామర్ కుమార్ గారు మొత్తానికి మిడిమిడి జ్ఞానంతో మీరు ఈ కార్యక్రమంలో శ్రోతలు రాసిన ప్రశ్నలకి సమాధానం చెప్తూ ఉన్నారు. అప్పుడప్పుడు మా చేత కూడా చెప్పిస్తూ ఉన్నారు. ఏదైనా ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.